ఏపీలో సినీ పరిశ్రమ అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సినీ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన నంది అవార్డ్స్ కూటమి ప్రభుత్వం త్వరలో ప్రదానం చేస్తుందని వెల్లడించారు. 2015-16లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్తో పాటుగా 2024-2025 సంవత్సరాలకు సంబంధించి నంది అవార్డ్స్ అందిస్తామని చెప్పారు. సినీ పరిశ్రమ ఒక చోట స్థిరపడాలంటే కేవలం షూటింగ్లు మాత్రమే సరిపోవని, స్టూడియోలు, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్స్ వంటి మౌలిక వస్తువులు అవసరమని పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించి అవసరమయ్యే చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి దుర్గేష్. చాలా చాలా వాటిలో వచ్చేస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీ అవసరం వచ్చినప్పుడల్లా మా దగ్గరికి వచ్చేస్తారు. మేము అది చేసాం, ఇది చేసాం, మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని కలవట్లేదు, మా దండం పెట్టలేదు, రకరకాల సమస్యలు మాట్లాడుతుంటారు. సార్ 200 సినిమాలు జరుగుతాయి సార్ ఇండస్ట్రీ మా సినిమా ప్రతి సంవత్సరం. 20 సినిమాలకి మాత్రమే ఈ రేట్లు అడుగుతానికి వస్తారు సార్ కొంతమంది పెద్దలు. నాకు తెలిసి, నా ఉద్దేశంలో వాళ్ళంతా వ్యాపారస్తులు సార్. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు మిగతా 180 మంది ఉన్నారు సార్. ఆ 180 మందిని గురించి సార్ సినిమా ఇండస్ట్రీ అంటే మేము మాట్లాడేది. అన్ఫార్చునేట్గా మరి ఎందుకో ఏ ప్రభుత్వం వచ్చినా, మీరు కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ 20 మంది అంటే 4-5 ఉంటారు. వాళ్ళు 20 సినిమాలు తీసేవాళ్ళు. ఆ 4-5 వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంత వాళ్ళే మా దగ్గరికి రావట్లేదు అనే ఆలోచనలో ఉంటారు. గవర్నమెంట్ అనుకోవట్లేదు కానీ బట్ వాళ్ళ ఫాలోవర్స్ అనుకుంటూ ఉంటారు. ఇది ఒక భ్రమ అనేది నా ఫీలింగ్. మీకు తెలుసు, మీకు తెలియదు కాదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవడానికి సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం పూర్తిగా నేను చెప్తున్నాను. ఇవాళ కూడా మన ప్రభుత్వం దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మేము షూటింగ్ జరుపుకుంటాం పలానా చోట అంటే సంపూర్ణంగా సహకరిస్తున్నాం. పోలీసు వారి నుంచి కానీ, మున్సిపల్ అధికారుల నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే వాటిని పరిష్కరించి షూటింగ్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల, అంటే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, నటులు, దర్శకులు అందరూ స్థిరపడటం వల్ల అది ప్రత్యేకమైన స్థానంగా ఉంది. కానీ ఇవాళ షూటింగ్లు ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రాంతంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనేటువంటి మాట